నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. జిల్లా ఎస్పీ మణికంఠ. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. DMHO ప్రభావతి సూచన. రాష్ట్ర ముఖ్యమంత్రికి కొమ్ము కాస్తున్న CS జవహర్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు చేపట్టాలి. మీడియా సమావేశంలో TDP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ డిమాండ్. వార్తల్లోని వివరాలు. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, సంఘ విద్రోహ శక్తుల ఏరివేత లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా CIలు, SIలు వారి సిబ్బందితో కలిసి ఆదివారం జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అక్రమంగా దాచి ఉంచిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, పెట్రోల్, డీజిల్, మాదక ద్రవ్యాలు, పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని, అంతేకాకుండా సరైన పత్రాలు లేని అనుమానిత వాహనాలను సీజ్ చేసే లక్ష్యంతో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక బలగాలతో ఉదయం 5 నుండి 10:30 వరకు చిత్తూరు, పలమనేరు, కుప్పం మరియు నగరి సబ్ డివిజన్లలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గల అన్ని మండలాలలో మరియు సమస్యాత్మక గ్రామాలలో DSPల పర్యవేక్షణలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాలన్నారు. చిత్తూరు సబ్ డివిజన్లోని చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకరయ్యగుంట, బాలాజీ నగర్ నందు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించగా సరైన పత్రాలు లేని 7 ద్విచక్ర వాహనాలు మరియు 1 ఆటోను సీజ్ చేశామన్నారు. చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలోని గుడిపాల మండలం రాసనపల్లి గ్రామంలో సరైన పత్రాలు లేని 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని 600 లీటర్ల FJ వాష్ను ధ్వంసం చేశామన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ప్రభావతి దేవి తెలిపారు. ఆదివారం DMHO మీడియాకు వెల్లడిస్తూ గత నెల రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే వాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఎండలో ఎక్కువగా తిరగరాదన్నారు. ఎండలో తిరగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి మెదడు, ఇతర అవయవాలు సరిగ్గా పనిచేయక మరణించే ప్రమాదం ఉందన్నారు. ఎక్కువగా తాగునీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పుచ్చకాయలు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆశా కార్యకర్తలు, ANMలు, వైద్య సిబ్బంది ORS ద్రావణాన్ని స్టాక్లో పెట్టుకోవాలన్నారు. ఇంపార్టెంట్గా ఇప్పుడు మనకి టెంపరేచర్ అనేది మన వాతావరణంలో వేడి అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది. ఎండాకాలం చాలా సివియర్గా ఉంది. మనది 43-45 డిగ్రీల దాకా టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ, వడగాలులు ఎక్కువ ఉండడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పనికి వెళ్ళే వాళ్ళు, గర్భవతులు కానీ, బాలింతలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎక్కువగా సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ పొద్దున్నే ఏదైనా పని మొదలుపెట్టి పనికి వెళ్ళే వాళ్ళైతే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపల పని అనేది కంప్లీట్ చేసుకోవాలి. 11 దాటితే ఎండ తీవ్రత ఎక్కువయ్యి టెంపరేచర్ అనేది ఎక్కువ 45 డిగ్రీల సెల్సియస్ అలా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉష్ణోగ్రత ఎక్కువ అవడం వలన మన బాడీ ఎక్కువసేపు మనం ఎండకి ఉన్నాము అంటే, ఎండలో ఏదైనా పని చేస్తూ ఉన్నామంటే ఆ వేడి వల్ల మన శరీర ఉష్ణోగ్రత అనేది 104 డిగ్రీలకి 105 డిగ్రీలకి చేరే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల సరైన నీరు తీసుకోకపోవడం వల్ల ఈ ఉష్ణోగ్రత ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి డీహైడ్రేషన్ అనేది వచ్చి మెదడు మీద కూడా ప్రభావం చూపించడం వల్ల వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడము, టెంపరేచర్ ఎక్కువ చూపిస్తుంది. వాళ్ళని కానీ పట్టుకుంటే వేడిగా ఉంటారు, ఒళ్ళంతా కూడా డ్రైగా అయిపోతుంది.
సో ఇలా జరగడం వల్ల ఇమ్మీడియట్గా వాళ్ళకి మెదడు డ్యామేజ్ అవ్వడము, మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడము, దానివల్ల చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ప్రతిరోజు కూడా ఎక్కువగా నీరు అనేది తీసుకోవాలి. మజ్జిగ కానీ, టెంకాయ నీళ్ళు కానీ వాళ్ళకి తగినట్టుగా నీరు తీసుకోవాలి. అదేవిధంగా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలంతటా కూడా ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్స్ అనేవి కూడా అందరికీ సప్లై చేశాము. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తూ అనేక అక్రమాలకు పాల్పడినట్లు టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యంత గౌరవప్రదమైన పదవిలో ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సైతం అధికార పార్టీకి తాను కొమ్ము కాసిన విధానం చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తాను ఎంత విధేయుడో ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు ఎన్ని అరాచకాలు సృష్టిస్తున్నా సిఎస్ హోదాలో ఉన్న జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిపై తనకున్న ప్రేమ స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత జరిగిన అరాచకాలను దృష్టిలో ఉంచుకొని జూన్ 4న జరగనున్న కౌంటింగ్లో సైతం వైసీపీ అరాచకాలకు పాల్పడే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన పోలీసు భద్రతను కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలులోకి వచ్చిన తర్వాత దాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర చీఫ్ సెక్రటరీది. అయితే నిబంధనలను కూడా పక్కన పెట్టి వైకాపాకు అనుకూలంగానే కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ముఖ్యంగా పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే కూడా మరి ముఖ్య అధికారి ఉన్నటువంటి ఆయన ఏమాత్రమో దాన్ని స్పందించలేదు. ఈరోజు పోలింగ్ రోజున కానీ అదేవిధంగా పోలింగ్ అనంతరం జరిగిన దాడులకు హింసాత్మక సంఘటనలపైన కూడా ఆయన సరియైన రీతిలో స్పందించలేకపోవడం చాలా దురదృష్టకరం. అందువల్లనే ఈరోజు ఇన్ని సంఘటనలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, ఏజెంట్లపైన, చివరికి ఓటు వేసినటువంటి ఓటర్లపైన కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఆయన మాత్రం సీరియస్గా తీసుకోవడం లేదు, చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొంతమందిని అధికారులను మార్పు చేయించినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఎస్పీలు కానీ డిఎస్పీలు మార్చమని చెప్పినప్పుడు కూడా తిరిగి కొత్త జాబితా పంపించింది కూడా చీఫ్ సెక్రటరీ గారే. అక్కడ కూడా మరి వైకాపాకు అనుకూలంగా ఉండే వాళ్ళను పంపడం జరిగింది అనేది కూడా స్పష్టంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా పరిపాలనలో కూడా విధాన నిర్ణయాల్లో కూడా కొంత వైకాపాకు అనుకూలంగానే ప్రవర్తించారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ ద్వారా నగదును పంపిణీ చేయకండి, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తే మరి చీఫ్ సెక్రటరీ గారు దాన్ని పక్కన పెట్టి మరి నగదును పెన్షన్లకు ఇంటి వద్దకు పంపిణీ చేయకుండా అందరినీ కూడా సెక్రటరీకి రమ్మని చెప్పి మరి మొదటి విడత రావడం, రెండో విడతలో బ్యాంకులకు పంపడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత తీసుకురావడం అంటే ఒక దురుద్దేశంతో చేసిన వ్యవహారంగా కూడా ప్రజలు భావిస్తూ ఉంటారు. మరి నిన్న మొన్న చూసినప్పుడు ఆయన పైన ఒక తీవ్రమైన ఆరోపణ రావడం జరిగింది. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. మరి దాన్ని కూడా చీఫ్ సెక్రటరీ గారు ఖండించడం జరిగింది. ఏదేమైనా కూడా ఆరోపణలు అయితే రావడం జరిగింది. అసైన్ భూములను నిబంధనలకు వ్యతిరేకంగా కొన్నారని, వాటిని సీక్రెట్గా వైజాగ్ వెళ్ళి వచ్చారని చెప్పి ఆరోపణలు రావడం జరిగింది. అంటే ఈ ఆరోపణలు రాష్ట్ర ముఖ్య అధికారి పైన వచ్చాయి కాబట్టి దీనిపైన వాస్తవాలు నిగ్గు తేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కింది స్థాయి అధికారులు ఎవరిపైన ఆరోపణలు వస్తే మరి ఆయన విచారణ కొనసాగించవచ్చు. అయితే ఇక్కడ సాక్షాత్తు
చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి పైనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి. గవర్నర్ గారు జోక్యం చేసుకుని శ్రీ జవహర్ రెడ్డి గారు పనితీరు పైన, ఆయన పైన వచ్చిన ఆరోపణల పైన సిబిఐతో కానీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర హోంశాఖ కూడా ఈ ఆరోపణలకు సంబంధించి కానీ ఆయన ఒక వ్యవహార శైలి పైన కానీ ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్య అధికారిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా మరి కేంద్ర హోంశాఖ విచారణ జరిపి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాన్ని నిగ్గుచేల్చి ప్రజల ముందు ఉంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహార చతుర్థి వ్రతాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పౌర్ణమి తర్వాత 4వ రోజు ఆలయంలో సంకటహార చతుర్థి నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సాయంత్రం 2 పర్యాయాలు ఆలయ అర్చక వేద పండితులు సంకటహార చతుర్థి వ్రతం నిర్వహించారు. ముందుగా సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ ఈవో వెంకటేష్ అధికారులు ఆలయ అర్చక వేద పండితులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆస్థాన మండపంలో కొలువు తీర్చి ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ సంకటహార చతుర్థి వ్రతం నిర్వహించారు. ఈ వ్రతానికి హాజరైన భక్తులు వ్రతం ఆచరించారు. ఈ భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక స్వామివారి దర్శనం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వర్ణరథంపై ఆలయ మాడ వీధుల్లో విహరించారు. సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామిని ఆదివారం రాత్రి అలంకార మండపంలో కొలువు తీర్చి ప్రత్యేక అలంకరణలలో అభిషేకాలు పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం అక్కడి నుంచి ఉత్సవమూర్తులను ఆలయ ఈవో వెంకటేష్ ఆలయ అధికారులు అర్చక వేద పండితులు ఊరేగింపుగా తీసుకొచ్చి బంగారు రథంలో కొలువు తీర్చారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మాడవీధుల్లో మేళతాళాలు మంగళ వాయిద్యాలతో స్వామివారిని ఊరేగించారు. రెండు అక్షతలు గింజలు తీసుకుని మాసం చూసి మీ వెనకాల వేసుకోండి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగుతోంది. కలియుగ దైవమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 20 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నీ నిండి ఉన్నాయి. శనివారం నాడు 70,668 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 38,036 మంది తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీకి 3.64 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు దాదాపుగా శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల నుండి 48 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సమయంను పాటించి స్వామివారిని దర్శించుకోవాలని, దర్శనార్థం వచ్చే భక్తుల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను టీటీడీ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఆలయ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో సుప్రీంకోర్టు సిటీ రవికుమార్, టీడీపీ నాయకులు బోండా ఉమా వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు మరి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులతో రేపు 4వ తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతూ ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని సర్వేలు కూడా ఇవాళ మొత్తం ఎన్డీఏ కూటమికి, అలాగే తెలుగుదేశం, అలాగే మిగిలినటువంటి కూటములకి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. అన్ని వ్యవస్థలని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థలని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, టీటీడీని వాడుకున్నారు పాలకులు. ఎందుకంటే అనేక రకాలుగా స్వామివారిని, టీటీడీని, స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించాల. అది ఘోర పాపం. అది ఎందుకంటే ఇవాళ అన్ని మతాలు మంచిగా ఉండాలి, అన్ని మతాలు బాగుండాలి. కానీ ఏ మత విశ్వాసాలు ఆ మతానికి ఉంటాయి. అలాంటిది లేకుండా కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఎన్నిటిని కూడా స్వామివారు చూస్తారు. రేపొద్దున మంచి ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ధర్మాన్ని విశ్వసించే ప్రభుత్వం, ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం రాబోతుంది. అందుకనే స్వామివారిని కోరుకున్నాం. ఇప్పుడు రేపు 4వ తారీఖు ఫలితాలు అన్ని రకాలుగా మీ ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.